హలో వ్యూవర్స్, అందరూ సీరియస్గా చదువుతున్నారు కదా. మీరు సీరియస్గా చదువుతున్నారని మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేక ఈ మధ్య నేను ఎలాంటి మోటివేషన్ వీడియోస్ ఏమీ మీకు పెట్టడం లేదు. అయితే కరెంట్ అఫైర్స్ చేసి మాత్రం మీకు కొంత సబ్జెక్ట్ను అందించాలి అనే ఉద్దేశంతో నేను కరెంట్ అఫైర్స్ వీడియోస్ కూడా పెడుతున్నాను. వాటిని చూడండి. అయితే ఈరోజు ఈ వీడియో మరి ఎందుకు పెట్టాను అంటే, ఇక్కడ మీరు మిస్టేక్స్ చేస్తున్నారనేది విషయం ఒక్కసారి చెప్తాను, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. ఒక ముఖ్యమైన ఈ తప్పు మీరు చేస్తున్నారని ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. ఈ తప్పు మాత్రం మీరు చేస్తున్నట్లయితే కనుక వెంటనే దీన్ని ఆఫ్ చేసుకోండి. ఏంటంటే ఆ విషయం, మీరు చదవాలని ఫర్ ఎగ్జాంపుల్ 10 గంటలకు కూర్చున్నారనుకోండి, 10 నుంచి 12 వరకు 2 అవర్స్ చదవాలి. ఈ చదివేటప్పుడు ఈ 2 అవర్స్లో మీరు ఎన్నిసార్లు ఫోన్ చూస్తున్నారు చెప్పండి. మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి, ఎన్నిసార్లు ఫోన్ చూస్తున్నారు? ట్రింగ్ అని మెసేజ్ రాగానే ఎవరో మెసేజ్ పెట్టారని ఫోన్ చూడటం, 1 నిమిషమే కదా అని ఓపెన్ చేస్తారు. 1 నిమిషం వల్ల 10 నిమిషాలు, అరగంట అయిపోతుంది. లేకపోతే ఎవరో ఒకరు కాల్ చేస్తారు, లోన్ కావాలా, మీ క్రెడిట్ కార్డు కావాలా అని, అక్కడ ఒక 5 నిమిషాలు అయిపోతుంది. సో మీరు ఎవరో ఒకరు చుట్టాలు ఫోన్ చేస్తారు, మాట్లాడతారు. సో మీరు దయచేసి మీరు గనక చదువుతున్నప్పుడు మీ ఫోన్ మీ పక్కన మాత్రం పెట్టుకోవద్దు. మీకు అందనంత దూరంగా ఫోన్ పెట్టండి. అంటే మీరు మెసేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మెసేజ్ నుంచి వచ్చే సౌండ్ని ఆఫ్ చేసుకోండి. అలాగే చదివేటప్పుడు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఒకవేళ ఎమర్జెన్సీగా ఎవరైనా చేస్తారనుకుంటే రింగ్ అయితే ఫోన్ ఎత్తండి, అది కంపెనీ కాల్ అయితే లిఫ్ట్ చేయొద్దు. సో మీ టైం అనేది ఫోన్ ద్వారా చాలా వేస్ట్ అయిపోతుంది. ఈవెన్ ఏదైనా మీరు ఒకవేళ వీడియోస్ ఎవరి అయినా సబ్జెక్ట్ వారీగా ఉపయోగపడే వీడియోస్ చూసుకోవాలి అనుకున్నా సరే, అవి మీ బ్రేక్ టైంలోనే చూడండి. ఈవెన్ మై వీడియో ఆల్సో, నా వీడియో కానీ ఏదైనా పెట్టినప్పుడు చూడాలనుకుంటే మీరు చదువుతున్నప్పుడు సీరియస్గా ఉన్నప్పుడు చూడొద్దు. ఎప్పుడైతే మీకు బ్రేక్కి మీరు లేస్తారో ఒక 15 మినిట్స్ టైంలో, అంటే లంచ్ చేయడానికి, లంచ్ చేసేటప్పుడు ఎవరైనా వీడియో ఆన్ చేసి వినండి. లేదా ఏదైనా మీరు ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు ఆన్ చేసి వినండి. ఇంకేదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు టైం వేస్ట్ కాకుండా ఆ వీడియో ఆన్ చేసి స్పీకర్ పెట్టుకుని ఆ వీడియో వినండి. అంతేగాని పర్టికులర్గా ఫోన్లో వచ్చే వీడియోస్ కోసం మీ వాల్యుబుల్ టైంని వేస్ట్ మాత్రం చేసుకోవద్దు. అది నా వీడియో అయినా సరే, మీకు ఖాళీ ఉంది చూడటానికి ఉన్నప్పుడే చూడండి, ఓకేనా? సరే, అయితే నేనేం చెప్పేదంటే ఫోన్ మాత్రం పక్కన పెట్టుకుని తప్ప అస్సలు చేయొద్దు మీరు. ఎందుకంటే మనము ఫోన్కి ఎడిక్ట్ అయిపోయాము. అప్పుడప్పుడు ఒక 10 నిమిషాలకి ఫోన్ పక్కన ఉందనుకోండి, ఏదో చూడాలి అన్నట్టుగా మన చెయ్యి దాని మీదకి వెళ్ళిపోయి ఓపెన్ చేయాలి. ఏదైనా మెసేజ్ వచ్చిందేమో, వాట్సాప్లో ఎవరైనా ఏదైనా పెట్టారేమో, ఏదన్నా ఎవరన్నా వీడియోస్ ఎవరన్నా అప్లోడ్ చేశారేమో, ఏదైనా ఉపయోగపడే సలహాలు ఇస్తారేమో, ఇట్లాంటివి మన మైండ్ని ఖరాబ్ చేస్తున్నాయి అన్నమాట. సో ఎవరు ఎన్ని రోజులైనా మీకు సలహా ఇస్తారు చెప్పండి? ఇంకా చిన్నపిల్లలం కాదు కదా మీరు. స్టార్టింగ్లో అంటే మీరు ఒక స్టార్టింగ్ రేంజ్లో ఉన్నారు, మీకు ఇంకా చదవాలనే మూడ్ రాలేదు కాబట్టి స్టార్టింగ్లో మోటివేషనల్ వీడియోస్ అనేవి పెట్టాము మేము. మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి, ఓకేనా? మోటివేషన్ తగ్గిపోతుంది, మీ మీద మీకు ధైర్యం కోల్పోతున్నాము, కొంచెం బద్ధకంగా అనిపిస్తున్నప్పుడు మీకు అటువంటి మీలో ధైర్యాన్ని నింపేటటువంటి కొటేషన్లు ఉంటాయి. అవి తెచ్చుకుని మీకు ఇంట్లో గోడ మీదో లేకపోతే బీరువా మీదో ఎక్కడైతే చదువుతారో మీరు ఆ గోడలకు అంటించుకోండి. అవి చూసినప్పుడు ఖచ్చితంగా మీలో మీకు ఒక ధైర్యం అనేది వస్తుంది. మీ యొక్క కర్తవ్యము, మీ బాధ్యత, మీ రెస్పాన్సిబిలిటీ అనేది మిమ్మల్ని మీకు గుర్తు చేస్తాయి. సో ఆ టెక్నిక్ని ఫాలో అవ్వండి. సో మిమ్మల్ని సిలబస్ లేకుండా మీరు చదివే తప్పు మాత్రం అస్సలు చేయొద్దు, ఓకేనా? అలాగే మోడల్ పేపర్లు చూడుకోకుండా చదవటం అనే తప్పు అస్సలు చేయొద్దు. సో ఈ 2 దగ్గర పెట్టుకుని టైం టేబుల్ లేకుండా చదవటం అనే తప్పుని అస్సలు చేయొద్దు. మీరు ఈ తప్పు కనుక చేస్తూ పక్కన పెట్టే చదువుతున్నట్లయితే మీ సీరియస్ ప్రిపరేషన్కి దెబ్బ కొడుతుంది. ఇది అర్థమవుతుందా? కాబట్టి మనకు తెలియకుండా మన టైంని మనమే వేస్ట్ చేసుకుంటాం ఫోన్ చూస్తే. సరే, అయితే ఇంకొక చిన్న మిస్టేక్స్ ఏమైనా చేస్తున్నారా ఏమైనా అనిపిస్తే కనుక ఒకటి చెప్తున్నాను. ఇంట్లో ఉండి ఎవరైతే చదువుతున్నారో మీరు ఏం చేస్తారంటే మీ టైంని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు. అన్నెసరీ థింగ్స్ అని కొన్ని చెప్పాను స్టార్టింగ్లోని. వేటినైతే ఆప్ చేస్తారో అప్పుడు మీకు టైం అనేది సేవ్ అవుతుంది అని. ఒకసారి నేను ఫస్ట్లో పెట్టిన వీడియో ఒకసారి చూడండి, లేదా మరొకసారి చెప్తాను. మీరు పార్టీలు, ఫంక్షన్లు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, వ్రతాలు, నోములు, పిండి వంటలు చేయటం, షాపింగ్లు, కూరగాయలు తెచ్చుకోవటం, ఇలాంటి పనులన్నిటినీ ఆఫ్ చేసేయండి. నేను చెప్పినటువంటి ఈ 10 పనులు కనుక ఆపేస్తే ఈ 4 నెలలు సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. షాపింగ్ అని బయటికి వెళ్తే 3 గంటలు 4 గంటలు టైం పోతుంది. పిండి వంట అని పెట్టుకుంటే 2 గంటలు టైం పోతుంది. పెళ్ళికి వెళ్తే 2 రోజులు టైం పోతుంది. మళ్ళీ వస్తుంది ఆ టైం. ఫోనుల్లో చాటింగ్లు చేస్తే టైం పోతుంది.
చుట్టాలతో అధికంగా మాట్లాడితే గంట అరగంట టైం వేస్ట్ అయిపోతుంది. సో వీటన్నిటిని కనుక మీరు కనుక మానేస్తే సక్సెస్కి చాలా దగ్గరగా ఉంటారు మీరు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత కావాలంటే మీరు చెప్పండి, సైలెంట్లో పెట్టుకోండి, ఫోన్లు ఎత్తమాకండి. ఎవరన్నా చేసినా సరే అది అవసరం అనుకుంటేనే ఎత్తండి, మాట్లాడండి. ఒకేసారి చెప్పండి, ప్రిపరేషన్లో ఉన్నామండి, నేను ఎక్కువగా మాట్లాడతలేదు అని చెప్పేయండి. వెళ్ళిచ్చారు. ఎవ్వరు ఏమనుకుంటారు అనేది అసలు మైండ్లోనే ఉండొద్దు. ఇప్పుడు మనకున్న సమస్య ఏంటంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, వెళ్ళకపోతే ఫంక్షన్కి, మనం మాట్లాడకపోతే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అనేదే మనకు ఉండకూడదు. మనం సక్సెస్ సాధించాలంటే ఎవరేమన్నా అనుకుంటారనేది తీసేయాలి, అప్పుడే మనం సాధించగలం. ఓకేనా? అలాగే ప్రపంచంలో ఏం జరుగుతున్నా మనకు సంబంధం లేదు. మనము పొద్దున్న లేచామా, మన పని ముగించుకోవాలి, మన గదిలోకి వెళ్ళాలి, తలుపేసుకుని చదువుకోవాలి. అదే మన పనిగా ఉండాలి. సో బ్యాచిలర్స్కి అయితే చాలా చాలా ప్లాన్డ్గా చదువుకోండి, అది మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా సరే. అలాగే పెళ్ళైన వాళ్ళకి మీకున్నటువంటి ఈ తక్కువ టైంని ప్లాన్డ్గా చేసుకోండి. మంచిగా ప్లాన్ చేసుకుని టైం వేస్ట్ కాకుండా మీ పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత చదువుకోండి. మరి చిన్నపిల్లలు ఉన్న విషయం ఏంటంటే చాలాసార్లు మళ్ళీ ఇదే అడుగుతున్నారు చాలామంది. మీ చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనం ఏం చేసేది లేదండి, పిల్లల్ని అవాయిడ్ చేయలేం కదా, వాళ్ళకి చూడాల్సిన పనులన్నీ చేయాలి కదా, తప్పదు కదా. కాబట్టి మీరు పెద్దవాళ్ళ హెల్ప్ తీసుకుంటారా, హస్బెండ్ హెల్ప్ తీసుకుంటారా, తీసుకోవాల్సిందే. అలాగే లేదా ఒక మెయిడ్ని పెట్టుకుంటారా, లేదా ఒక అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారా, వెళ్ళండి ఎగ్జామ్స్ అప్పుడు. సరే, ఏదే అమ్మని తీసుకొచ్చుకోండి మీ ఇంటికి. సో ఏదో ఒకటి చేస్తే తప్ప మీరు అనేది ఈ ఎగ్జామ్ని సక్సెస్ సాధించలేరు. ఎందుకంటే పిల్లలతో చాలా టైం పడుతుంది, వాళ్ళకి చేయాల్సిన పనులు చాలా ఉంటాయి. కాబట్టి మీరు భయపడిపోయి అయ్యో నాకు పిల్లలు ఉన్నారు నేను చదవలేనేమో అని భయం ఏమి పడొద్దు. మీరు నేను చెప్పిన వీటిల్లో ఏదో ఒకటి ప్లాన్ చేసుకొని చదవండి. ఓకేనా గైస్? అయితే ఇంకొక చిన్న విషయమే, ఈ తప్పు కనుక మీరు చేస్తున్నట్లయితే కనుక వెంటనే మీ ప్రిపరేషన్ని మార్చుకోండి. లేకపోతే మీరు 1 మార్కు 2 మార్కులతో సక్సెస్ని కోల్పోవాల్సి వస్తుంది. అదేంటంటారా? మొదటి నుంచి మేమందరం చెప్తూ ఉన్నదే, రివిజన్ లేని ప్రిపరేషన్ బూడిదలో పోసిన పన్నీరు. మీరు రివిజన్ లేకోకుండా లాస్ట్లో ఎగ్జామ్ దగ్గరికి వచ్చాక ఒక వారం రోజుల్లో రివిజన్ చేద్దాంలే అనుకుంటే ఈ మొదటి నుంచి చదివిందంతా కూడా మీకు ఏమీ గుర్తుండదు. ఒక 40% గుర్తుంటుంది మీకు 100లో. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మీరు కనీసం పోనీ ఒక 4 రోజులు చదివిన తర్వాత 4 రోజులు ఒకసారి వెనక్కి వెళ్ళి మరలా దాన్ని రివిజన్ చేయండి. లేదా ఒక వారం రోజులు చదవండి, ఒక రోజు రివిజన్కి పెట్టుకోండి. అట్లా ఖచ్చితంగా మీరు రివిజన్ చేస్తూనే చదవండి. లేకపోతే కనుక మీరు రేపొద్దున ఎగ్జామ్కి వెళ్ళినాక ఈ బిట్టికి ఆన్సర్ అదా ఇదా అనే కన్ఫ్యూజన్లో 1 మార్కు పోయిందనుకోండి, ఏమవుతుంది? 1 మార్కులో జాబ్ పోవచ్చు కదా. కాబట్టి కన్ఫ్యూజన్ లేని స్టడీ చేయండి. అది 70% కంప్లీట్ అవనివ్వండి సిలబస్, నో ప్రాబ్లం. 70% పర్ఫెక్ట్గా ఉండండి, అది నేను చెప్పేది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కనుక చాలామంది ఏంటంటే కష్టమైన సబ్జెక్టులన్నింటినీ ఆఖరిలో చదువుదాములే అని అనుకుంటే కనుక ఆ తప్పు అస్సలు చేయొద్దు. ఏది కష్టం అవుతుందో ఆ సబ్జెక్ట్ని ముందు చదవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ సైకాలజీ అనుకుంటారు చాలా కష్టము, మనకు అర్థం కాదు, ఇది కొన్ని పదాలు ఉంటాయి అన్నమాట, కొత్తగా పదాలు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీకు సైకాలజీలో ఉండేది ఒక బుక్కును కనుక మీరు పర్ఫెక్ట్గా చదవగలిగితే పూర్తి మార్కులు తెచ్చుకోవచ్చు మిగతా సబ్జెక్టులతో పోలిస్తే. మిగతా ఇప్పుడు తెలుగు అనుకోండి 8 పుస్తకాలు చదవాలి, ఇంగ్లీష్ 8 సబ్జెక్టులు 8 క్లాసులు చదవాలి, అలా కాదు కదా. సైకాలజీ ఒక టెక్స్ట్ బుక్కే ఉంటుంది. ఒక టెక్స్ట్ బుక్ని 2-3 సార్లు రివిజన్ చేసేయచ్చు మీరు ఎగ్జామ్లోపు. కంప్లీట్ 30కి 30 మార్క్స్ తెచ్చుకోవచ్చు. స్కోరింగ్ సబ్జెక్ట్ సైకాలజీ అనేది. సో దాని మీద శ్రద్ధ పెట్టండి, ఓకేనా? ఆ తర్వాత మీరు ఇంకొక మిస్టేక్ ఏం చేస్తున్నారంటే, కష్టం అవుతుంది కదా అని చెప్పి ఇంగ్లీష్ని మ్యాథ్స్ని ఆఖరిలో పెట్టుకుంటారు. అట్లా వద్దు, ముందు నుంచి దాన్ని కూడా మంచిగా ప్లాన్ చేసుకుని చదువుకోండి. అన్ని సబ్జెక్టులు ఈక్వల్గా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇందాక చెప్పాను కదా మీకు ఫోన్ని అధికంగా వాడొద్దు అని అన్నాను. అయితే దీన్ని మీరు మంచి కోసం ఖచ్చితంగా వాడాలి. ఎలాంటి సందర్భంలో అంటే, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ గ్రామర్ రాదు, తెలుగు గ్రామర్ కొన్ని టాపిక్స్ రావు అనుకోండి, లేదా సోషల్ కంటెంట్లో కొంచెం రాదు అనుకోండి, లేదా బయాలజీ అనుకోండి, మ్యాథ్స్ రాదనుకోండి. అలాంటి టాపిక్స్ ఎవరన్నా ఆన్లైన్ క్లాసెస్ కనుక చెప్తూ ఉన్నట్లయితే వాటి కోసం మీరు ఫోన్ని యూస్ చేసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ కంటెంటే ఉంది, చాలామంది టాపిక్స్ని చక్కగా టెక్స్ట్ బుక్ వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు సురేష్ వర్మ గారు అని ఉన్నారు, ఆయన క్లాసెస్ చక్కగా చెప్తున్నారు. ఆయన క్లాసెస్ని మీకు ఎప్పుడైతే మీరు ఖాళీగా 1 గంట అరగంట కేటాయించుకుంటారో ఆ టైంలో వినండి. మాటికి ఊరికినే వేరే అన్నెసరీ సోషల్ మీడియాలో జరుగుతున్నాయి, అక్కడ సొసైటీలో ఏం జరుగుతోంది, ఏ సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి ప్రపంచంలో, ఇప్పుడు అవేమి మీరు చూడొద్దు.
టైం వేస్ట్ అయిపోతుంది. కేవలం సబ్జెక్ట్ నాలెడ్జ్ ఇప్పుడు నా కరెంట్ అఫైర్స్ వీడియోస్ అవి చూడండి, ఎందుకంటే అది సబ్జెక్ట్ మీకు అందిస్తున్నాం కాబట్టి దానివల్ల మీకు టైం ఏం వేస్ట్ కాదు. కాబట్టి ఇలాగ సబ్జెక్ట్ గెయిన్ అవటం కోసం వీడియోస్ చూడండి అంతే. ఓకేనే గైస్, మరి నేను ఈ మోటివేషన్ వీడియోలో కొంచెం హార్ష్గానే మిమ్మల్ని మీద కొద్దిగా గట్టిగానే ఏదో అన్నానేమో అనిపిస్తుంది. ఎందుకంటే నాకు మీరందరూ నా పిల్లల్లాగానే అనిపిస్తూ ఉంటారు ఒక్కోసారి. అయ్యో తెలియక ఏదైనా మిస్టేక్స్ చేస్తూ వీళ్ళు టైంని వేస్ట్ చేసుకుంటున్నారేమో, తెలియక పొరపాట్లు ఏదైనా చేస్తున్నారేమో, ఇంకా భయంగా ఉన్నారేమో వీళ్ళందరూ అని అనిపించి నేను ఈ వీడియో చేశానన్నమాట. కాబట్టి బ్రాడ్గా థింక్ చేయండి, మీకు అన్నీ వచ్చు, మీకు అంతా తెలుసు, మీరు చదవగలరు. ఒక్కటే మీరు మనసులో పెట్టుకుని చక్కగా చదవటానికి సీరియస్గా చదువుతూ ఉండండి, టైం మాత్రం వేస్ట్ చేసుకోకండి. ఓకేనా గైస్, ఆల్ ద బెస్ట్, బాయ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకెవరికన్నా చేయండి. అయితే నేను కరెంట్ అఫైర్స్ వీడియోస్ పెడుతున్నాను, ఒక 4-5 డేస్కి అట్లా పెడుతూ ఉన్నాను. వాటిని చక్కగా రాసుకోండి, ఇవి మీకు రేపొద్దున డిఎస్సికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే గైస్, ఆల్ ద బెస్ట్, బాయ్.